గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఉపనయనం అనేది ఓన్లీ అపర కర్మల కోసం మాత్రమేనా అని అంటే మీరు ఏం చెప్తారండి? బాగుందండి, చాలా మంచి ప్రశ్న వేశారు. ఉపనయనం అనే పదానికి నిఘంటువులు, మన ప్రాచీన సంస్కృత నిఘంటువులు చెప్పే అర్థం ఏమిటంటే అధ్యయనార్థం ఆచార్యస్య ఉపసమీపే నీయతే ఇతి అస్య కర్మణ అని ఒక పెద్ద వ్యుత్పత్తి ఉంటుంది. దానికి చదువుకోవడం కోసం గురువు వద్దకు చేర్చడము అనేది ఉపనయనంతో ప్రారంభమవుతుంది. అంటే స్కూల్లో చేర్చడం వంటిది. ఉపనయనం లేకుండా మనకు ప్రాచీన కాలంలో వేద విద్య బోధించరు కదండి. నేటి రోజుల్లో కూడా బోధించరు, కానీ లౌకిక విద్యలు నేర్పించేస్తూ ఉంటారు, మామూలు స్కూలుకి పంపించడం అది. కానీ ఇప్పటికీ కూడా మీరు సాంప్రదాయ కుటుంబాల్లో చూడండి, ఉపనయనం 7వ ఏట చేస్తారు. గర్భాష్టమం అంటారు. గర్భాష్టమం అంటే గర్భంలో పడినప్పటి నుండి 8వ ఏట అని అర్థం. అంటే గర్భంలో పడ్డప్పటి నుండే లెక్క వేసుకుంటారు. లెక్క తెలుస్తుందండి అలాగా? అంతేనండి. ఇప్పుడు 9వ నెల పుడతాడు అబ్బాయి, ఆ 9 నెలలు లెక్క వేసేస్తారు. వేసేసి 9 నెలలను మనం 7 సంవత్సరాలకు మనం కలుపుకున్నప్పుడు గర్భాష్టమం అవుతుంది. గర్భంలో పడ్డప్పటి నుండి 8వ ఏట ఉపనయనం చేయాలి అని. అంటే అక్కడ ఉద్దేశం ఏమిటి? 7వ ఏట అంటే జన్మతః 7వ ఏట ఉపనయనం చేయాలి. జన్మతః 7వ ఏట అభ్యాసం, అధ్యయనం, స్టడీ ఇది ప్రారంభించాలి అని అర్థం. దీనికోసం చేసేది ఉపనయనం అండి. గురువు వద్దకు తీసుకెళ్ళడం, గురువు వద్దకు తీసుకెళ్ళి మనం విద్యాలయంలో పాఠశాలలో చేర్పించాలి అని అంటే కనుక ఉపనయనం అనే కర్మ జరిగి ఉండాలి. సంస్కారం అంటారండి దీన్ని. షోడశ సంస్కారాల్లో ఉపనయనం ఒకటి. సంస్కారం అంటే ఏమిటండి? రిఫైన్డ్ ఆయిల్ అంటూ ఉంటారు మన వాళ్ళు. అంటే ఏమిటంటే సంస్కరించబడిన నూనె. ఆ విధంగా సంస్కారము అని అంటే రిఫైన్ చేయుట, మనిషిని సంస్కరించడము అని అంటే కనుక బాగు చేయుట. ఉదాహరణకు ఇల్లు తొడవడం అన్నారు మీరు ఇందాక. ఇల్లు తొడవడాన్ని గృహ సంస్కారం అంటాం మనం. ఆ విధంగా మనిషికి చేసేటటువంటి అనేక సంస్కారాల్లో ఉపనయనం ఒకటి. అధ్యయనానికి ముందు చేయాలి, ఉపనయనం చేసిన తరువాత అధ్యయనం ప్రారంభించాలి. పూర్వకాలంలో రాముడైనా, కృష్ణుడైనా, మహర్షులైనా ఎవరైనా కూడా సముచిత వయస్సులో, మన వేదాల్లో చెప్పబడినటువంటి వయస్సులో ఉపనయనం చేసి చక్కగా గురువు వద్ద విద్యాభ్యాసంలో పెట్టేవారండి. నేటి రోజుల్లోనండి 2 కారణాలతో ఉపనయనాలు చేస్తున్నారు. మొట్టమొదటిది, రేపు పెళ్ళనగా ఈరోజు ఉపనయనం. ఎంత దారుణమో చూడండి. అంటే పెళ్లి కోసం ఉపనయనం అయిపోయింది. ఇంకొకటి, పాపం దురదృష్టవశాత్తు తల్లో తండ్రో చిన్న వయసులోనో లేకపోతే కొంత పెద్ద వయసులోనో వాళ్ళు ఉపనయనం చేయక కాలం చేశారనుకోండి, ఆ ముందు వీళ్ళు ఏదో ఉపనయనం చేసి కర్మ చేయించడం. ఈ విధంగా ఏ విధంగా అయితే మన సంస్కృతిలో భగవద్గీత అనేది చావు ఇంట్లోనే చదువుతారు, చావు ఇంట్లోనే వింటారు అని అలవాటైపోయిందో, ఉపనయనం కూడా దురదృష్టవశాత్తు అలా అయిపోయిందండి. చాలా తప్పు. మీరు వేదమే నేర్పించక్కర్లేదు. వేదం నేర్పిస్తేనే కదండి మా వాడికి మేము ఉపనయనం చేయాలి. మేమేమీ వేదం నేర్పించటం లేదే, మా వాడిని ఇంజనీర్ చేద్దాం అనుకుంటున్నాం, డాక్టర్ చేద్దాం అనుకుంటున్నాం అంటే చేయండి. కానీ ఉపనయనం ద్వారా మీ అబ్బాయి ఎంత గొప్పగా తయారవుతాడు అని అంటే కనుక ఉపనయనం చేసిన తర్వాత చెవులు కుట్టిస్తారు ఉపనయనంలో భాగంగా. ఈ చెవులు కుట్టించడం అనేది చెవుల్లో ఉండేటటువంటి ఒక నాడి, అది మెదడుకు సంబంధించినది ఉంటుందండి. దానివల్ల మెదడు శక్తి పెరుగుతుంది. బాగా మెదడు శక్తి ఉన్నవాళ్ళు అనుకోండి, కొంతమందికి బాగా మంచి బ్రెయిన్, వాడి బ్రెయిన్ సూపర్ రా అంటుంటారు. అలాంటి వాళ్లకు ఈ చెవులకు పెట్టుకునేటటువంటి పోగులు అనేవి విచక్షణనిస్తాయి. చాలామందికి మేధాశక్తి ఉంటుంది, ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. రావణాసురుడితో అదే సమస్య. రావణాసురుడు అపార మేధావి, విచక్షణ వివేకము లేవు. ఏది ఎక్కడ ఉపయోగించుకోవాలో తెలియదు. టెక్నాలజీని ఉగ్రవాదులు వాడతారు, శాస్త్రవేత్తలు వాడతారు. ఇద్దరికీ కూడా ఆ మేధాశక్తి ఉంటుంది.
కానీ దేనిని మనం మంచికి వాడుతున్నామో దేనిని దేనికి వాడాలి అనేది విచక్షణ అంటారు అన్నమాట. ఆ విధంగా ఉపనయనంలో చెవులు కుట్టించడం వల్ల విచక్షణ వస్తుంది, మేధాశక్తి పెరుగుతుంది, చాలా అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి వటువులో. అంటే వటువు అని అంటే అబ్బాయిలో వస్తాయి. అంతేకాదండి, ఉపనయనంలో పాలాశ కర్మ అని ఒకటి చేస్తారు. పాలాశ దండం అని ఇస్తారు. అసలు మామూలుగా పాలాశం అంటే మోదుగ, పలాశ వృక్షము అంటే మోదుగ చెట్టు అండి. మోదుగ చెట్టును తెలంగాణ ప్రాంతంలో గోగి చెట్టు అంటారట. ఎర్రటి పువ్వులు వస్తాయి, చాలా అందంగా ఉంటుందండి. ఆ మోదుగ చెట్టుకు ఋగ్వేదంలో బ్రహ్మవృక్షము అని పేరు. బ్రహ్మవృక్ష పలాశత్వం శ్రద్ధ మే ఏధాంచ దేహి మే వృక్షాధిప నమస్తేస్తు అత్రత్వం సన్నిధౌ భవ అని ఉంటుందండి. పలాశ వృక్షాన్ని మోదుగ చెట్టును ఓ బ్రహ్మవృక్షమా అని సంబోధన ఋగ్వేదంలో ఉంటుంది. త్వం నువ్వు బ్రహ్మవృక్షానివి, శ్రద్ధను మరియు మేధను నాకు ప్రసాదించు అని ప్రార్థించే మేధాసూక్తం ఇది. ఆ విధంగా మోదుగ చెట్టు మనకు మేధాశక్తిని అందిస్తుందండి. బ్రహ్మవృక్షము అని చెప్పబడింది. మేధయైన శ్రద్ధయైన బ్రెయిన్ మీద, మెదడు మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి చక్కగా అక్కడ మనకేం చెబుతూ ఉన్నారు, ఉపనయనంలో పాలాశదండము అనేది ఇస్తారు. పాలాశదండాన్ని ధరిస్తాడు, పచ్చటి ఆకులతో ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. అలాగే దర్భ త్రాడు ఒకటి కడతారు, పంచశిఖలు అని చెప్పేసి పెడతారండి. ఏది కూడా మన వాళ్ళు ఉత్తినే చేయరండి. సనాతన ధర్మంలో మూఢనమ్మకానికి స్థానం లేదు, దృష్టిలో పెట్టుకోవాలి. మాతృభిక్ష అని గొప్ప కార్యక్రమం ఉంటుంది. అవును, భిక్ష. మాతృభిక్ష, తల్లి భిక్ష వేస్తుంది మొట్టమొదట. పురాతన కాలంలో మనకి ఎలా ఉండేదంటే, ఉపనయనం చేసిన తర్వాత గురుకులంలో చేర్పించేయాలి. గురుకులంలో విద్యార్థి ఎలా చదువుకోవాలంటే, వాడికి అక్కడ చక్కగా ఒక వంటశాల, కార్పొరేట్ స్టైల్లో వంట వాళ్ళు, మెను ఇవే ఉండవండి. ఏ రోజుకు ఆ రోజు ఈ విద్యార్థి ఊరంతా కూడా గురువు ఆజ్ఞతో భిక్ష చేసి, భిక్షాటన చేసి తెచ్చుకుంటాడు ఆహారం. ఆ ఆహారాన్ని గురువుకు సమర్పిస్తాడు. గురువు భార్య కొంత తీసుకున్న తరువాత చక్కగా విద్యార్థులందరికీ కూడా వాళ్ళు ఆ యొక్క ఆహారాన్ని పెడతారన్నమాట. ఆ విధంగా భిక్షాటన ద్వారా విద్యార్థులు చదువుకునేవారు. ఇది అందరూ చేసేవారు. ఇది కేవలం ఏదో పేద విద్యార్థులు వాళ్ళు వీళ్ళని కాదు. మహారాజుల పిల్లల్ని ఒకవేళ గురుకులంలో చేర్చినా ఇదే విధానం, ప్రోటోకాల్ ఇదే. వాళ్ళు భిక్షాటన ద్వారానే వాళ్ళు చక్కగా వెళ్ళి ఆహారాన్ని సంపాదించుకోవాలి, దాంతోనే తినాలి. ఇది ఎందుకు అనంటే కనుక ఆహారం యొక్క కష్టం వాడికి అర్థమవుతుంది. ఆహార ఉత్పత్తి ఎంత కష్టమో వాడికి తెలుస్తుంది. నీ ఆహారాన్ని నువ్వు సంపాదించుకోవడము అనంటే బాధ్యత వస్తుంది అన్నమాట. శుభ్రంగా వాడికి పంచభక్ష ప్రమాణాలు వండి పెట్టేస్తే విలువ తెలియదు, రుచి మరిగిపోతాడండి. విద్యార్థికి ఉండవలసిన కొన్ని లక్షణాల్లో అటండి, ఆకలి ఉండొచ్చు కానీ రుచి జ్ఞానం ఉండకూడదు. అంటే ఇది బాగుంది, ఇది బాగులేదు, ఇది ఒక్కగా ఉంది, ఇదే అస్సలు విద్యార్థి దశలో ఉండకూడదని శాస్త్రం చెబుతుంది. అలాగే నిద్ర, వాడికి పగలు నిద్రపోవడం మన ప్రాచీన సాంప్రదాయంలో విద్యార్థులకు నిషేధం. పగటిపూట అస్సలు నిద్రపోకూడదు, దోషం అది. అది ఉపనయనంలోనే చెబుతారండి. దివామా స్వాప్సీ అని ఆదేశం వస్తుంది. గురువు చెబుతాడు ఉపనయనం చేసినప్పుడు విద్యార్థి ధర్మాలు బోధిస్తూ ఏమి చేయకూడదో చెబుతారు. అందులో పగలు నిద్రపోకూడదు అనేది ముఖ్యమైనది. అద్భుతం. ఓహో, అది మనకి మంత్రోక్తంగా ఉంటుందండి. దివామా స్వాప్సీ అని ఉంటుంది. ఐ థింక్ ఇప్పుడు పెళ్లిళ్ళలో ఎలా అయితే ఆ మంత్రానికి దాని అచ్చమైన వాడుక భాషలో అర్థాలు చెప్తున్నారో, ఉపనయనానికి కూడా ఐ థింక్ ఆ మంత్రానికి అర్థం చెప్పడం చాలా అవసరమేమో. చాలా అవసరం అండి. నేను చేయించేవి చెబుతున్నానండి. నేను చేయించే ఉపనయనాల్లో స్పష్టంగా వాళ్లకు వినే ఉద్దేశం ఉంటే నేను తప్పకుండా చెబుతున్నానండి. సాధారణంగా అలాంటి ఉపనయనాలకే నేను వెళతాను. మనకేమి ఏదో ఉపనయనం చేయించేసి పెళ్లి చేయించేసి డబ్బు సంపాదించుకోవాలని లేదు. భగవంతుని అనుగ్రహంతో మనం బాగానే ఉన్నాము. ఎవరైతే సాంప్రదాయబద్ధంగా చేయించుకుంటారో వాళ్ళకు నేను చేయిస్తాను. మనం ఎంతసేపు చేయిస్తే అంతసేపు చేయించుకోవాలి, తొందర పెట్టకూడదు, అయిపోవాలనకూడదు. అది చేయించే వాళ్ళు వేరే ఉంటారు, చేయించుకోవాలి.
అందువల్ల ఈ నియమ నిబంధనలన్నీ ఉపనయనంలో చెబుతారండి.